విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతోనే వైసీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని, కేశినేని నాని ఊసరవిల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని పలువురు వివిధ పార్టీల నాయకులు నేడు విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్ని వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు విసిగిపోయారని చెప్పారు. రానున్న కాలంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ముఖ్య అజెండా అని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కోసం టీడీపీలోకి చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ వల్లే పెన్షన్లు ఆగాయని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లను అందేలా న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నామని, ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో పశ్చిమ నియోజకవర్గం వెనకపడిందన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా సీటు ఇవ్వడం జరిగిందని, నాని చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. అధికార పార్టీ ఎన్ని డబ్బులు పంచింది అందరికీ తెలుసునని కేశినేని నాని ఊసరవల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా ప్రచారంలో మా నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉత్సాహంగా పాల్గొనడమే కాదు, ఇవాళ పలు డివిజన్ల నుంచి, విజయవాడ నగరంలో పలు డివిజన్ల నుంచి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలు కానీ, లేకపోతే బీసీలు కానీ, అంతేకాకుండా ఓసీలు కానీ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. ప్రజలందరూ ఇవాళ విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మీద. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తలు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి బాగుండాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలవ్వాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మేము ఇవాళ భారీ మెజార్టీ సాధించబోతున్నాం. 25,000 పైన మెజార్టీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలవబోతున్నాం. అసలు ఎప్పటి నుంచో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా మైత్రి పొత్తుల ధర్మంగా మేము ఆ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నాం.